అందరికీ నమస్కారం. సూర్యకాంతం ఛానల్‌కి స్వాగతం. తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న మహానటి, పరిచయం గాని, ఎటువంటి బిరుదులు కానీ అక్కర్లేని అద్భుత నటి సూర్యకాంతమ్మ గారి శత జయంతి వేడుకలను వారి తనయుడు డాక్టర్ అనంత పద్మనాభమూర్తి, వారి కుటుంబ సభ్యులు అక్టోబర్ 28, 2023న సూర్యకాంతం గారి శత జయంతిని పురస్కరించుకొని చెన్నైలోని ఆంధ్ర క్లబ్‌లో నవంబర్ 5, 2023 సాయంత్రం 6 గంటలకు ఆంధ్ర క్లబ్‌లో అంగరంగ వైభవంగా క్రిక్కిరిసిన ఆహుతుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగింటి అత్తగారు శీర్షికన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో తీసుకువచ్చిన ప్రత్యేక సంచికను భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మన తెలుగింటి అత్తగారి శత జయంతి ప్రారంభ వేడుకలను వీక్షించాలన్న సత్సంకల్పంతో ఇప్పుడు సూర్యకాంతం గారి పేరు మీద ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభానికి నాంది పలికారు వారి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీర స్వామి వారి మంగళాశాసనాలతో ఉన్న ఈ మొదటి వీడియోను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇకపై శత జయంతి వేడుకల వీడియోలను మరిన్ని అప్లోడ్ చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పక మీరు సూర్యకాంతం ఛానల్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. తెలుగు చలనచిత్ర రంగంలో శ్రీమతి సూర్యకాంతం గారిని తెలియని వారు ఉండరు. అంటే అత్తగారుగా, భార్యగా, రాకాసి భార్యగా, సవతి తల్లిగా ఆవిడ నటించినటువంటి చిత్రాల్లో ఆవిడ యొక్క సహజమైనటువంటి అత్తగారు ఎలా ఉంటారు, లేకపోతే సవతి తల్లి పోరు ఎలా ఉంటుంది, లేదు ఒక గయ్యాళి భార్య ఎలా ఉంటుంది, ఇలాంటివి సమాజానికి తెలియజేయడంలో ఆవిడ చూపినటువంటి ప్రతిభ అమోఘం. పాత్రలో ఒక రకమైనటువంటి కాఠిన్యంతో పాటు హాస్యరసాన్ని కూడా జోడించి ఆవిడ ఇవ్వడంలో అమోఘమైనటువంటి ప్రతిభ ఆవిడ చూపించారు. ముఖ్యంగా ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం చేసే విధానాన్ని ఆవిడ చూపించింది. తర్వాత ఎంతోమందికి ఆదర్శమైంది. శ్రీమతి సూర్యకాంతం గారు నిజ జీవితంలో చాలా సాధ్వీమణి అని విన్నాం. కానీ ఆవిడ్ని సినిమా రంగంలో నటించినప్పుడు చూసినటువంటి వాళ్ళకి నిజ జీవితంలో పాత్రలు ఇలా ఉంటాయి కాబోలు అనేటువంటి విషయం ఒక స్పష్టత ఏర్పడింది. తెలుగు నటీమణులలో ఆవిడ నటించినటువంటి హుందా కలిగినటువంటి ఆ పాత్రలన్నీ కూడా ఒక తరం తెలుగు వారికి అవి చిరస్మరణీయాలు. ఆవిడతో పాటు నటించినటువంటి వారందరూ కూడా ధన్యులు అని మేము భావిస్తాం. ఆవిడ యొక్క 100 సంవత్సరాల పండగని చేస్తుండేటటువంటి కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ ఈ చొరవ తీసుకుని శ్రీమతి సూర్యకాంతం గారి యొక్క ప్రతిభని లోకానికి సాటే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తికయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. శ్రీమతి అరుణ గారి తమిళతాయి ప్రార్థన. நீராறும் கடலொடுத்த நிலமடந்த கெளிலொழுகும், சீராறும் வதனமென திகழ்பரத கண்டமிதில், தெக்கணமும் நதி சிறந்த திராவிடனல் திருநாடும், தக்க சிறு பிறை நுதலும் தரித்தனரும் திலகமுமே. அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற, எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் தமிழனங்கே, தமிழனங்கே. உன் சீரிழமை திரும்பியந்த செயல் மறந்த வாழ்த்துதுமே, வாழ்த்துதுமே, வாழ்த்துதுமே. సంగీత సొబగులు అద్ది పాడారు. ఇప్పుడు గుండమ్మ గారి మనవడు మనవరాలు వీరిద్దరూ బాల వికాసంలో వేదం చదువుకున్న వాళ్ళు, ప్రస్తుతం వేదం నేర్పిస్తున్న వాళ్ళు. వాళ్ళిద్దరూ వేద మంత్రం పఠిస్తారు. హరి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం
जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा ऊश्च पृथिवी बहुलान उर्वी भवतोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात् सदस्तात् स नः पर्षदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्ने प्रत्नोषिकमीढ्य अध्वरेषु सनाच्च होतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम शांति शांति शांतिः అత్యద్భుతమైన ఉచ్చారణతోటి ఈ ప్రాంగణాన్నంతా పవిత్రం చేసినంత గొప్పగా వేద మంత్రాలు ఉచ్చరించి మనలందరినీ ఒక ఆధ్యాత్మిక భావనకి గురి చేసిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు గుండమ్మ గారి మనవడు, శ్రీమతి జయలక్ష్మి గుండమ్మ గారి మనవరాలు, వీరిరువురికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు మనందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసాం. మాన్యులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి కర కమలాల మీదుగా పుస్తకావిష్కరణ చేయాల్సింది. సభకు నమస్కారాలు. శ్రీమతి సూర్యకాంతమ్మ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి చిత్రపటం ముందు నివాళులు అర్పించి 4 మాటలు మీ ముందు మాట్లాడే అవకాశం లభించడం చాలా సంతోషం. నేను దీర్ఘ ప్రసంగం కూడా చేయను, ఎందుకంటే హాలు నిండుగా ఉంది, కొంతమంది నిలబడి ఉన్నారు. అందువల్ల అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారి అబ్బాయి అనంతపద్మనాభమూర్తి నన్ను కోరితే నేను వెంటనే 2వ మాట మాడకుండా అంగీకరించాను. దానికి కారణం ఆమె నటనంటే నాకున్న గౌరవం, అభిమానం అలాంటిది. తెలుగు వారంతా అభిమానించే తెలుగుంటి అత్తవారు శ్రీమతి సూర్యకాంతమ్మ గారి శత జయంతి మొదలుపెట్టారు మన వాళ్ళు. ఇది కొనసాగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ రంగంలో మహానటులైనటువంటి యొక్క శ్రీ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు,
ఎస్వి రంగారావు గారు, శ్రీమతి సావిత్రి గారు, ఆ సరసన శ్రీమతి సూర్యకాంతం గారిని చెప్పుకోవచ్చు అని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ 5గురు అయితే వాళ్ళలో కొందరికన్నా ఎవరన్నా వేషం వేయాలంటే కొంత ప్రత్యామ్నాయం దొరకవచ్చు. కానీ సూర్యకాంతం గారి వేషం వేయడానికి కానీ, ఆ డైలాగులు చెప్పడానికి కానీ, ఆ పర్సనాలిటీకి కానీ తగిన వాళ్ళు ఎవరు దొరుకుతారని నేను అనుకోవడం లేదు. పైపెచ్చు చాలామంది వారి పాత్ర నెగిటివ్ క్యారెక్టర్గా ఉండడం వలన, గయ్యాళిగా ఉండడం వలన ఆ పాత్ర వేయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, అది సినిమా. ఆ సినిమాలో నటించేది సూర్యకాంతమ్మే కానీ అసలు సూర్యకాంతమ్మ వేరు. ఎందుకంటే ఆమె మనసు, ఆమె నడవడిక, ఆమె ప్రేమ, ఆమె అభిమానం అవన్నీ ఆ గయ్యాళి అత్త చూసిన తర్వాత మనకు అటు అనిపించవు. కానీ వాస్తవంగా ఆమె జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే, లేదా పెద్దలు ఇతరులు రాసిన విషయాలు కానీ చదివితే, ఆమె అద్భుతమైన యొక్క మంచి వ్యక్తిత్వం కలిగిన యొక్క మహా వ్యక్తి. అలాంటి మహానటి శత జయంతి ఉత్సవాల్లో మనందరం పాల్గొంటున్నాం. ఈ గయ్యాళి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రేక్షకుల యొక్క నీరాజనాలు అందుకున్నట్టు యొక్క ఆమె శృతికి మనందరం నివాళులు అర్పించాలా. అలాంటి గొప్ప నటి మనం తెలుగింట పుట్టినందుకు, తెలుగువారైనందుకు గర్వించాలని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. మహానటి తెలుగు తను, ఎందుకంటే మనందరం తెలుగువాళ్ళం. ఈ సందర్భంగా శత జయంతి ఇందాక చెప్పారు కదా, వరుసగా జరుగుతూ ఉన్నాయి. శ్రీ ఘంటసాల గారితో ప్రారంభించి శ్రీ ఎన్టీ రామారావు గారు, అలాగే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీరి శత జయంతులు అన్నీ జరుగుతున్న సందర్భంగా సూర్యకాంతమ్మ గారి శత జయంతి కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈ నటుల యొక్క వైభవాన్ని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ముందు తరానికి, యువతరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఆమె తెలుగు ప్రేక్షకుల మీద వేసినట్టు ముద్ర ఎలాంటిదంటే, ఇందాక చెప్పారు కదా, ఆమె పేరు పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇప్పటి వరకు ముందుకు రాలేదని చెప్పారు. కానీ చాలా మంచి పేరు, మంచి పేరు కూడా తెచ్చుకుందాం అన్నట్టుగా. సూర్యుడు కాంతి కాస్త సూర్యకిరణాలు ప్రతాపం కనబడితే వాడిగా వేడిగా ఉంటాయి, చరుక్కు అనిపిస్తుంది. సూర్యకాంతం గారి యొక్క నటన కూడా అలాగే ఉంటుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ అత్తగారి పాత్ర, ఆ పాత్ర ఎలా ఉంటుందని చెప్పని సినిమాలో ఆమె చూపించింది. అందరూ అత్తలు అలా ఉంటారని నేను అనుకోను, ఆమె కూడా అలాంటిది కాదు. కానీ ఆ సినిమా అంటే నటన, మనందరికీ కూడా తెలుసు. ఈ సినిమాలన్నీ నటించడము, ఆ నటనలో తమ యొక్క గొప్పతనాన్ని చూపించడం, తద్వారా ప్రేక్షకుల యొక్క మనసు గెలుచుకోవడం కోసం వాడు ప్రయత్నం చేస్తారు. వారు ఈ తెలుగునాట పుట్టి తమిళనాట పెరిగి ఇక్కడ ఈ సినిమాలు, ఎందుకంటే సినిమాలన్నీ మొదట్లో ఇక్కడే ఉండేవి, తమిళనాడులోనే. తెలుగువారికి తమిళకి ఇద్దరికి కూడా ఉమ్మడి రాజధాని కూడా చెన్నపట్నమే కాబట్టి అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. వారు ఇక్కడ వచ్చి నటిగా స్థిరపడేదాంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా చెప్తున్నారు. వారు ఈ ప్రత్యేక పుస్తకాన్ని వారి పేరుతో విడుదల చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఆ పుస్తకాన్ని చూశాను నేను. అద్భుతంగా ఆమె యొక్క అనేక రకాలైన యొక్క ఆమె విభిన్న కోణాల నుంచి ఆమెని దర్శించి మన ముందు పెట్టారు. మంచి ఫోటోలు కూడా పెట్టారు. సూర్యకాంతం గారి సినిమాలు చూశానే కానీ సూర్యకాంతం గారు ఎంత అందంగా ఉంటారని నేను అనుకోలేదు చిన్నప్పుడు. అసలు అలాంటి ఆమెని హీరోయిన్గా చేయకుండా ఈ పాత్రకి ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్థం కావడలేదు. మీరు ఒకసారి కానీ పాత ఫోటో చూస్తే వీళ్ళు ఉండేవాళ్ళు ఎవరు ఏమనుకోవద్దమ్మా, జయచిత్ర, రాజశ్రీ, ఆమె కాంతి ముందు నిలబడలేరు. అంత చక్కని ముఖ వర్చస్సు భగవంతుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకి ప్రసాదించారు. ఈ పుస్తకాలలో వ్యాసాలు రాసిన రచయితలందరికీ
నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో సహకారం చేసిన వారందరికీ, హరికృష్ణ గారు మిగతా మిత్రుల గురించి చెప్పారు, వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ సూర్యకాంతం గారి గురించి పాత వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారి గురించి చెప్పాలంటే ఆమె నటించిన పాత్రలే అవే పరుగుతూ ఉంటాయి. మామూలుగా వారి నటించిన నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమె యొక్క ప్రతిభను గుర్తించి ఆమె గొప్పతనాన్ని గుర్తించేవాళ్ళు. దానితో పాటు ఆమె సహజంగానే కాంతివంతంగా ఉండేది కాబట్టి ఆ కాంతిని నటన ద్వారా మనకి ప్రదర్శింపజేసి మనందరి యొక్క మనసులు గెలుచుకున్నారు. ఆ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సూర్యకాంతం గారి గురించి చెబుతూ, మా సూరమ్మత్త మాట సినిమాలో సూర్యకారమే కానీ మనిషికి ఆమె మనసంతా మమకారం అని చాలా చక్కగా 2 మాటలు ఆయన చెప్పాడు. మనసంతా మమకారమేనండి. మనం ఆమె జీవిత చరిత్ర చదివి తెలుసుకుంటే ఆ సినిమా షూటింగ్ సందర్భంగా అందరికీ ఆమె ఇంట్లోనే మంచిగా తెలుగుంటి వంట చేసుకొచ్చి చక్కగా వడ్డించి అందరినీ పేరు పేరున ప్రేమతో ఆప్యాయంతో అందరికీ తినిపించేదని, ఆ విషయాన్ని తెలిసినప్పుడు చాలామందికి ఆ పాత్ర వెనక ఉన్నటువంటి అసలు వ్యక్తి ఈ రెండింటిని ఒకసారి రూపకల్పన చేసుకుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎంతో పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆమె. వాటి అగ్రశ్రేణి తారాగణమంతా ఆమెను గురించి చెప్పే మాటలు అవే. ఆ రోజుల్లో చెప్పిన మాటలు, మిగిలిన ఉన్న వారు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పే మాటలు కూడా. ఆమె చేతి వంట తినని వాళ్ళు ఆ రోజుల్లో సినిమా రంగంలో లేరని చెప్పారంటే అతిశయోక్తి కూడా కాదు. నటిగా ఆమెకుండే గుర్తింపు, ప్రాధాన్యత సాధారణమైనవి కావు. ఇందాక ఎవరో చెప్తున్నారు ప్రభుత్వాలు గుర్తించలేదని. ప్రభుత్వం గుర్తించకపోయినా జనం గుర్తించారు, మెచ్చారు ఆమెని. ఆ కాంతి ప్రాభవం అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా సూర్యకాంతం గారి నటనకి చేయడం పెట్టి ఎవరు 2 చేతులు అడ్డం పెట్టినా అది ఆగదు. అంతటి ప్రకాశవంతమైన నటిగా ఆమె నటించింది. ఈ డైలాగులు కూడా దర్శకులకు రచయితలకు పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకంటే సహజ సిద్ధమైన డైలాగు ఆమె చెప్పేది. ఈ డైలాగులను అన్వయించుకొని ఆమె మాటలు అలా ఉండేవి, ఆమె హావభావాలు అలా ఉండేవని చెప్పని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రతిభా విశేషాలు కలిగిన నటులు చాలా కొద్దిమంది ఉంటారు. మనం అనేక మంది చూసాం. అనేక ప్రత్యేకతలు కలిగిన నటీమణులు, నటులు ఉన్నారు. దాంట్లో అనుమానమేం లేదు. తెలుగు చలనచిత్ర రంగం కానీ ఇతర చలనచిత్ర రంగాల్లో కూడా. కానీ ఈమె ఆ వెలుగు, ఆ మాట, ఆ డైలాగు, ఆ నడక, ఆ ఎడవ చేయి తిప్పడం అవంతా సహజ సిద్ధంగా ఉండేయంటే ఆమె యాక్ట్ చేస్తుంది అనిపించేది కాదు మనకి. ఇప్పుడు నిజంగా అతలాగా ఏంది ఇలా మాట్లాడుతుంది అని చెప్పని అనిపించే విధంగా మనకు ఉండేది. నటిస్తుంది, నటించడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకి కనపడేది కాదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇందాక చెప్పారు కదా, ఆ రోజుల్లో ఈ గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, సావిత్రమ్మ, జమునమ్మ వీళ్ళంతా అగ్రతారాగానం ఉన్నప్పటికి కూడా టైటిల్ గుండమ్మ అని పెట్టారని చెప్పారంటే వారికి మించిన ప్రాధాన్యత ఇచ్చి సూర్యకాంతం గారి పాత్ర పేరే ఆ సినిమాకి పెట్టారంటే సినీ రంగం ఆ బహుముఖ ప్రజ్ఞాశాలికి ఇచ్చే ప్రాధాన్యత అలాంటిదని మన అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రామారావు గారు ఉంటే ఇంకొకరిని పేరు పెట్టడం సినిమాలో జరగలేదు, నాకు తెలిసి కనపడలే అక్కడ. ఆ తర్వాత నాగేశ్వరరావు కూడా అంతే. ఆ తర్వాత ఎస్వి రంగారావు కూడా మహానటుడు ఆయన. రంగారావు గారి ముందు నిలబడాలంటే అంత సులభం కాదు మిగతా వాళ్ళకి. ఆ రంగారావు గారు కూడా ఈ మాటకు జడిసేవాడు సినిమాల్లో. గదమాయిస్తూ ఉంటే వెనకాడే పరిస్థితి మన సినిమాలో చూసేవాడు. అంత గొప్ప ప్రభావితం చేసినట్టు నటీమణి ఆమె.
ఈ సినిమాలు నేనేమంటున్నానంటే సామాజిక సమరస్తను టెన్షన్ తెచ్చేవి కాకుండా అటెన్షన్ ఉంచేవిగా ఉండాలి. సినిమా చూస్తే ప్రశాంతత కలగాల, అశాంతి రాకూడదు. ఎందుకంటే పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్. యూ విల్ బి జస్ట్ ప్రిటెండింగ్ ప్రిటెన్షన్, దట్స్ ఆల్. కాబట్టి సినిమా శాంతిని తీసుకురావాలి. సినిమా తీసేవాళ్ళు ఉన్నారు కొందరు, ఇక్కడ ప్రసాద్ మిగతా సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను కోరేది ఒకటే, దయచేసి ప్రజల యొక్క మనసులో ప్రశాంతత నింపండి, సంతోషంగా వెళ్ళేట్టుగా చూడండి, సమరస్త భావాన్ని కల్పించండి. ద్వేషపూరితమైనవి అలాంటి అవకాశాలు సినిమాల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మీడియం. పత్రికల కన్నా టెలివిజన్ కన్నా కూడా సినిమా నేరుగా పోయి ప్రజల యొక్క గుండెల్లో హత్తుకుంటుంది. సినిమా మంచిదైతే ఆ సినిమా చూస్తే, చెడుదైతే కూడా ఆ ప్రభావం పిల్లలపై చూపిస్తుంది. అందుకని సినిమా మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించుకొని సామాజిక సమరసతను తీసుకొచ్చి కొన్ని విలువలను పెంపొందించేట్టుగా చేయడం ఇంకా అవసరం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం పాత తరానికి నేటి తరానికి చాలా మార్పు వచ్చేస్తుంది. విలువలు పడిపోతున్నాయి. మన సంస్కృతిని మర్చిపోతున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన సాంప్రదాయాలు. అలాంటి సాంప్రదాయాలు మన పిల్లలు మర్చిపోతున్నారు. పిల్లలకి మళ్ళీ గుర్తు చేయాలంటే సినిమా రంగం ఒక ప్రధానమైన రంగం. సినిమా, టెలివిజన్, పత్రికలు, రాజకీయాలు, వీటన్నిటికీ ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రజల మీద ప్రభావాన్ని చూపించగలరు. కానీ రాజకీయ నాయకులు ఈరోజు నడుస్తున్న తీరు మనం చూస్తున్నాం. కొంతమంది, అందరని నేను అన్ను, ఒక్కోసారి రాజకీయం చూస్తేనే ఒక ఏవగింపు కలుగుతుంది, జుగుప్స కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ డైలాగులు అంత నెగిటివ్ క్యారెక్టర్ చేసినా మీరు సూర్యకాంతమ్మ డైలాగులు ఎక్కడ మనకి చెప్తారు కదా, జుగుప్స కలిగించేవి, చౌకబారుగా ఉండేవి, విలువలు తగ్గేవి ఉండే కాదు. సామాజికమైన ఆ రోజున్న పరిస్థితికి దర్పణం పట్టేట్టుగా పాత్ర ఉండేది. కానీ వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే, వాళ్ళు వాడుతున్న భాష చూస్తూ ఉంటే మనసుకు ఎంత బాధ కలుగుతుందో మనం చెప్పలేము. కొందరైతే అసలు ఏకంగా బూతులే మాట్లాడుతారు. బూతులు మాట్లాడడం తప్పేందండి? బూతులు నేను ఫస్ట్, ఆయన సెకండే, నేను ముందు. మొన్నెవరో నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె, సార్ మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ బూతులు మాడేవాళ్ళు ఏం చేయాలి సార్? వాడు జోలికి పోతే వాళ్ళు మళ్ళా మనకు ఇబ్బంది కలిగిస్తారు. అంటే ఏం చేయొద్దమ్మా, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళకి సమాధానం నీ చేతిలో ఉందని చెప్పారు. నా చేతిలోనే అదేముంది సార్? ఏం లేదు, ప్రశాంతంగా పోలింగ్ బూత్కి వెళ్ళి బూత్లో బటన్ నొక్కు, అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. బూతులు మాడేవాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పాను. నేను ఈ మాట తరచుగా ప్రతి సభలో చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ అచ్చుకోవాలి. దాంతోపాటు మన భాష బాగా గొప్పది. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ దగ్గర నుంచి ఈ మధ్యతరం వరకు ఉన్నట్టు రచయితల వరకు భాష అద్భుతమైన భాష, ప్రపంచ భాషలో తెలుగు భాష. మనం ఎప్పుడు ప్రతి ఒక్కరూ, నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన, వృత్తిని తెలిపిన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ 5 చాలా ముఖ్యం. మనకు జన్మనిచ్చిన తల్లిని తల్లి అంటే తండ్రి కూడా, దాంట్లో మన పోటీ ఏం లేదు. తల్లిదండ్రులు అంటాం, తల్లి పేరు ముందు తెస్తాం. అది భారతీయ సంస్కృతిలో ఉండే గొప్పతనమే అది. అలాగే పెద్దల్ని గౌరవించడం, పశుపక్షాదులను గౌరవించడం, చెట్లు ప్రకృతిని గౌరవించడం, నీటిని గౌరవించడం, సూర్యుని గౌరవించడం, చంద్రుడిని గౌరవించడం, ఇవన్నీ భూమిని గౌరవించడం, ఇవన్నీ మన సంస్కృతిలో భాగాలు. వీటితో స్నేహంగా ఉంటే, వాటి పట్ల గౌరవం ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. నేచర్ ప్రకృతి, కల్చర్ సంస్కృతి, సాంప్రదాయం
మన ఎవరో కురవాడు అడిగాడు నన్ను, సార్ మీరు అన్ని సభల్లో సంస్కృతి చెప్తుంటారు, సంస్కృతి అంటే ఏంటి సార్? వాడు సంస్కృతానికి మారిపోయారు అనుకున్నట్టు. సంస్కృతి అంటే కాదురా బాబు, సంస్కృతి అంటే మన జీవన విధానం అన్న. అదేంటి సార్ అది మీరు చెప్పే తర మీ శైలిలో ఒక అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉదాహరణతో చెప్పండి అన్న. నేను చెప్పాను, ఎవరే బాబు, నీ దగ్గర రొట్టె ఉంటే నీ రొట్టెని నువ్వు తింటే ప్రకృతి, పక్కన వాడి రొట్టెని పెక్కుని తింటే వికృతి. నీ రొట్టెను పక్కన వాడికి సగం ఇస్తే అది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి అంటే అదే. ఆ సూర్యకాంతమ్మ తన జీవితంలో చేసి చూపించింది అదే. శుభ్రంగా భోంచేసాక రాకుండా భోజనం వంట క్యారియర్ తీసుకొచ్చి రుచిగా తెలుగు వంటలన్నీ తోటి నటీమణులందరికీ ప్రేమతో, అదేదో మెకానికల్గా చేసే పని కాదు, పెద్ద క్యారియర్ తీపిస్తుంటారు కొందరు, అది కాకుండా ప్రేమతో ఆమె చూపించింది. ఆ ప్రేమ భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి ప్రేమ, ఆ పెద్దల్లో ఉండేటువంటి ఔన్నత్యం ఆ వ్యక్తిత్వంలో సూర్యకాంతం గారు మనకు తెలియజెప్పారు. ఆమె పదాలు వాడిన తెలుగు భాషలో అపప్రదాలు ఎప్పుడు వాడదు. చూడండి మీరు డైలాగులన్నీ కానీ ఒకసారి గమనించుకుంటూ అపప్రదమైనవి కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవి మర్చిపోయి చాలా ప్రత్యేకమైన. ఆఖరికి మన తిట్టు కూడా, కట్టు బొట్టే కాదు, తిట్టు కూడా చాలా పద్ధతిగా ఉంటుంది మాట్లాడితే. ఇంక వేరేగా తప్పుడు మాట గయ్యాళి అంటాం, మ్యాక్సిమం అంటే ఏమంటాం గయ్యాళి. మిగతా భాషలో ఇప్పుడు ఆ భాషలో జోలికి నేను పోదలుచుకోదు అనుకోండి, విదేశీ భాషలకి. అందుకని ప్రతి ఒక్కరూ దయచేసి మాతృభాషను గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మాతృభాషలో మాట్లాడండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది, దాంట్లో మాట్లాడండి. ఈ మమ్మీ డాడీ కల్చర్ దొరికిపోకండి. మంచి అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రి కావాలంటే ఒకసారి ఇంట్లో ట్రైల్ వేసుకోండి చూడండి. కానీ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ మనకు అంటగట్టిపోయారు ఆ ఇంగ్లీష్ వ్యామోహం, ఆ జబ్బు. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని అన్న ముందు మాతృభాష, ఆ తర్వాత సోదర భాష. చెన్నైలో ఉన్నారు మీరు, తమిళం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆశ్రయం ఇస్తున్నట్టు ఇక్కడ తమిళ ప్రజలతో మీరు స్నేహంగా ఉండాలి. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మ భాష కళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళేది ఎవరుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏం రాదు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకని మన తెలుగు భాషను మనం గౌరవించాలా. తెలుగు సినిమా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఉన్నత ప్రమాణాలు పాటించి విలువలు తెలియజెప్తూ మంచి హాస్యరసం కూడా మంచిగా కూడా పండించవచ్చు. అది కష్టమైన పనేం కాదు. కొంతమంది చెప్తారు విలువలతో సినిమా చూస్తే ఎవరు చూస్తారు సార్? ఎన్ని సినిమాలు చూసాం మనం విలువలతో ఉండి. ఆ సినిమాలు నడవదా? గుండమ్మ కథ నడవదా? సీతారామ కళ్యాణం నడవదా? కర్తవ్యం నడవదా? ఒకటిని కాదు, అదే సీతారామ గారి మనవరాలు గారు నడవదా? ఈ అసభ్యమైన 2 అర్థాలు వచ్చే డైలాగులు లేకపోయినప్పటికి కూడా ఆ సినిమాలు నడిచాయి కదా. అది ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు, రచయితలు, ఈ రచనలు చేసేవాళ్ళు కూడా ఎందుకో 2 మీనింగ్లు వచ్చేట్టుగా చెప్తారు అంత కావాలని. అంటే రెండో మీనింగ్ మంచి మీనింగ్ వస్తే పర్వాలే, చెడు మీనింగ్ వచ్చేట్టుగా ఆ ప్రయత్నం చేయకూడదు అని నేను దయచేసి సినీ రచయితలందరికీ చెప్తున్నాను. నవ్వు పండించవచ్చు, ఎందుకంటే నవ్వు కూడా అవసరమే. మామూలుగా ఉపన్యాసంలో కూడా ఆఖరికి కాస్త నవ్వు రావాలి. సీరియస్గా మాడామనుకోండి, వాడు ఈయనేంద్ర బాబు సుత్తి వీరభద్రలాగా సుత్తి కొడుతున్నాడు, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మాట్లాడాలి. హ్యూమర్, గ్రామర్ విల్ బ్రింగ్ యూ గ్లామర్. హ్యూమర్ ఉండాలా, గ్రామర్ ఉండాలి. గ్రామర్ అంటే వ్యాకరణం కాదు, సబ్జెక్ట్ ఉండాలా. అవి 2 ఉంటే నీకు గ్లామర్ వస్తుంది ఆటోమేటిక్గా. నీ వ్యక్తిత్వానికి ఒక ఆకర్షణ వస్తుంది. దాన్ని అందరూ గౌరవంగా చూస్తారు. ఈ విషయాలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ, ఈ ప్రజలను అత్యున్నత ప్రభావం చేసే ఈ మాధ్యమాల్లో ముఖ్యమైన సినిమా గతానికి వర్తమానానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యత సినిమా రంగం పైన ఉందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో చూపించే అంశాలు, భాష, సంగీతం, సాహిత్యం ప్రజలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సినిమా అనేది వ్యాపారమే కాదనం. సినిమా వ్యాపారం కోసం చేయకుండా
నేను ఏదో చేస్తానంటే సినిమా నడవదు. కానీ ఆ వ్యాపారం నలుగురు మంచి కోరుకునే విధంగా ఉండాలి. అది అందరు 4 కాలాల పాటు ఆ సినిమా రంగం అప్పుడు వర్ధిల్లుతుంది ఉంటుంది. పాత రోజులు చూడండి, సినిమా వస్తే 100 రోజులు ఆడేది. ఆ శంకరెడ్డి గారు తీసిన లవకుశ 300 రోజులు పైగా ఆడిందట్టు కూర్చున్నారు. ఇంకా అనేక సినిమా చాలా ఆడే. ఇప్పుడు కొత్తగా వస్తున్నవి విపరీత పోకళ్ళకి పోయి 1 రోజు 2 రోజులు. ఆ రోజులో హీరో హీరోయిన్ అంటే మనకి 2 ఉన్నారు హీరోయిన్లు ఇక్కడ. చాలా కాలం పాటు గుర్తుండేది హీరో పేరు కానీ హీరోయిన్ పేరు. ఇప్పుడు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ పేరు ఏంటంటే పక్కన వాడు అడగాలి, వాడికి కూడా గుర్తురాదు, వాడికి కూడా కనుక్కుంటాడు. హీరో కూడా అంతే, 1 డే హీరో, హాఫ్ డే హీరోయిన్. ఈ పరిస్థితి ఎందుకంటే ఆ నటనలో పరిపక్వత, ఆ డైలాగులో ఉండే హృదయమైన సంతోషకరమైన ఆహ్లాదాన్ని కలిగించే గొప్పతనం, అవన్నీ కూడా చేర్చుకొని వాటిని కూర్చుకొని మనం మన పద్ధతులు ప్రస్తుతం ఉన్న వాటిని మార్చుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నా. ప్రేక్షకులకు సినిమా వస్తే ఒక స్వాంతన కలగాలి, స్వనేస్ కలగాలి. అలాగే విశ్రాంతి కావాలి, మనసుకి విశ్రాంతి కావాలని మన మనసుకు వస్తే సినిమా హాల్లో విశ్రాంతిని ఎప్పుడు వేస్తారో నేర్చుకోదాం అనిపించేట్టుగా ఉండకూడదు సినిమా. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఉత్తేజాన్ని కలిగించాలి, చైతన్యాన్ని కలిగించాలి, విజ్ఞానాన్ని కలిగించాలి, వివేకాన్ని కలిగించాలి. ఇవన్నిటిలో కొన్ని లక్షణాలు ఉన్నా ఆ సినిమా సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పాతాళ భైరవి, దేవదాసు, గుండమ్మ కథ, మాయాబజార్, ఆ చిత్రాల గురించి ముఖ్యంగా ఆ రోజుల్లో విజయవారి విశ్వనాథరెడ్డి గారికి ఉన్నారు. ఆ విజయ నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళు ఎంతో విలువలు పాటించేవాళ్ళు సినిమాలు. అందుకని విజయ పిక్చర్స్ అంటే ఆ పేరు అట్లా నిలబడింది. అలాంటి బ్యానర్ టైప్లో మనం సినిమాలు తీసుకొచ్చే విధంగా ఆ విలువలను అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరూ కూడా ఉన్నారు. నేను సినిమాల గురించి మాడుతుంటాను, రాజకీయాలే కాదు. ఎందుకంటే సినిమా పవర్ఫుల్ మీడియం. అందుకని ముఖ్యమైన సినిమా ఏదైనా వాళ్ళు పిలిస్తే కార్యక్రమం నాకుండే ఒత్తిడిలో కూడా ఆ సినిమా కార్యక్రమాలకు కొన్ని పెడుతూ ఉంటాను, వాటిని ప్రోత్సహిస్తూ ఉంటాను. సామాజిక మాధ్యమాల్లో నా అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తుంటాను, ఎందుకంటే అందరికీ తెలవాలని ఉద్దేశం. ఇది అత్యంత ప్రభావితమైన మాధ్యమం. ఆ మధ్య చూడండి, ఈ భారతీయతను ప్రతిబింబించే విధంగా మన సినిమాలు ఉండాలనేది నా ఆకాంక్ష. ఆ మధ్య నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. పాట చూడండి, మామూలు పాట, నాటు నాటు, కానీ ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళేది. తెలుగులో ఉండే గొప్పతనం అది. నటులు గొప్పతనం తర్వాత, ముందు ఆ భాషలో ఉండే గొప్పతనం, దానివల్ల వచ్చినట్టే కాదు. ఆ తర్వాత నటులు అద్భుతంగా నటించారు, 2 యువకులు కూడా. ఈ దాంట్లో బయట పదాలు లేవు, నాటులో అచ్చ తెలుగు పదాలే ఉన్నాయి. ఆంగ్లం తప్ప ఏమీ తెలియని ఆస్కార్ అవార్డు వాళ్ళకు కూడా ఆ పాట మెచ్చి నచ్చి అవార్డు ఇచ్చారు. ఆస్కార్ అవార్డు ఇచ్చేవాడికి అవార్డు వేరే వాళ్ళు లేదు, దాంట్లో అంతా ఇంగ్లీష్ వాళ్ళే. బట్ వాళ్ళు కూడా దీన్ని నచ్చి అవార్డు ఇచ్చారంటే దాని గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. మన భాష, మన సంస్కృతులు పరిపూర్ణంగా అందులో కనపడ్డాయి. అందువల్ల దాన్ని వాళ్ళు గుర్తించారు. ఈ ఆత్మన్యూనత దరిజానీయకుండా మన భాషా సంస్కృతిని కాపాడుకోవాలి. మంది ఏముందండి, ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్ప భాష, కొంతమందికి అది ఒక భావం. ఇంగ్లీష్ వాళ్ళు పోతా మన మైండ్లో వేసిపోయారు. మన భాష గొప్పది. ముందు అయితే ఏ భాషను ఎవరిపైన రుద్దకూడదు. నేను ఆ మధ్య తమిళనాడులో మాడుతుంటే పిల్లలు కొందరు అడిగారు కాలేజీ ఫంక్షన్, సార్ భాషను రుద్దుతున్నారు సార్ మేము, ఇంపోజిషన్. నేను చెప్పాను నో ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నెక్స్ట్ వర్డ్ చెప్పాను, నో ఇంపోజిషన్ నో అపోజిషన్, దట్ ఇస్ మై ప్రపోజిషన్, దట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పి. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు. అన్ని భాషల పట్ల ప్రేమ, అభిమానం ఉండాలి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ముందు తెలుగు నేర్చుకుంటాం, ఆ తర్వాత మనం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, హిందీ, ఉర్దూ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత రష్యన్ కానీ ఫ్రెంచ్ కానీ నేర్చుకోవచ్చు. అందువల్ల భాష తెలుగు పదాలను, తెలుగుతనాన్ని ఉట్టిపడేట్టుగా తెలుగు సినిమాలు ఉండాలని చెప్పని నేను సందర్భంగా కోరుతూ ఉన్నాను. మనం గౌరవించుకుంటే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. మనమే గౌరవించకపోతే ప్రపంచమే గౌరవిస్తుంది చెప్పండి. ఇది సూర్యకాంతమ్మ సినిమా ఏది చూసినా మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది.
ఆమె చెప్పేంటి ఇక డైలాగ్, దానికి ఏది అర్థం అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకో డైలాగ్ వెళ్ళి వేగంగా, చాలా వేగంగా నటిస్తుంది ఆమె మామూలుగా నటించే విధంగా ఆమె డైలాగ్ కూడా ఆ విధంగా పొందుపరుచుకునేది. అది నిజమైన నటన అని చెప్పారంటే. అలాంటి మహా నటి మా తల్లి సూర్యకాంతమ్మ, పేరు కూడా చక్కగా పెట్టారు, సూర్యుడికి అత్తిలాగా సూర్యకాంతమ్మ అని. చాలామంది అట్లా ఆలోచించారు, సూర్యకాంతం అనగా నూరేకాంతం అనుకుంటారు. కాదు, సూర్యకాంతం. అలాంటి గొప్ప వ్యక్తిని, వారి వ్యక్తిత్వాన్ని మనం అందరం గౌరవించుకోవాలా, మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువసేపు మీ సమయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి రాబోతోంది తొందరలో. మన పండుగలు, మన పబ్బాలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మన సంస్కృతిని తెలియజేసేవి. ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంది, ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ని మనం అర్థం చేసుకోవాలి. సినిమాలు కూడా ఆ విధంగా, దీపావళి సినిమా వచ్చింది కదా మామూలుగా, ఆ మెసేజ్ ఇచ్చే విధంగా సాధారణంగా సినిమాలు తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆ మహానటికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ సూర్యకాంతం సినీ ఆర్టిస్ట్ ట్రస్ట్ వారికి, వారి కుటుంబ సభ్యుల కుమారుడికి, మనవడు, మనవాళ్ళు, మిగతా సహకరించిన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.